నమస్తే. ప్రస్తుతం మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శారదా గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. అంశం ఏంది? నిజంగా ఆ అంశం గురించి మీరు కొంచెం వివరించాలి. ఎందుకంటే సంక్షేమానికి ఉపయోగించినటువంటి భూములను కార్పొరేట్ సంస్థలకు ఎందుకు అప్పగిస్తుంది ప్రభుత్వం? గత ప్రభుత్వము కేసీఆర్ గారి ప్రభుత్వము జీవో నెంబర్ 189 ద్వారా 36 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు మీ జాతి కులాలను మీరు అభివృద్ధి చేసుకోవాలని ఒక సదుద్దేశంతో మనకి 67 ఎకరాల 30 గుంటలు ఇవ్వడం జరిగింది. జీవో 20 ద్వారా 60 కోట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఏ తెలంగాణ ఉద్యమం అయితే నీళ్లు నిధులు నియామకాలు ఆంధ్ర పెత్తనం ఉండొద్దు మన మీద స్వపరిపాలన అని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు కుర్మ సంఘం వాళ్ళు ఈరోజు మనకు చూపించిన దాన్ని బట్టి చూస్తే అక్కడ కుర్మ భవనం అద్భుతంగా ఉంది. పక్కన ఖాళీ స్థలంలో ఆంధ్ర ఏపీ మినిస్టర్ నారాయణ గారి కూతురు సింధూజ అక్కడ శంకుస్థాపన చేస్తుంది. ఎంత ఘోరం కదా! అంటే ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం మనం పోరాటం చేసి ఎంతోమంది అమరులు ఈరోజు వాళ్ళ వల్ల ఈరోజు తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది ఉద్యమే ఊపిరిగా ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మరి కులం మీద నిచ్చెనేసుకున్నటువంటి కొందరు పెద్దలు గద్దలు రాబందులు ఈరోజు అవే కులాల ఆత్మగౌరవ భవనాలను మాకేదో పెత్తనం ఇచ్చింది కులాలు అని చెప్పేసి ఏ కుల సంఘాలను గెలిచి మీటింగ్ పెట్టకుండా చెయ్యకుండా ఆంధ్ర పెత్తంతారి సంస్థలైన కార్పొరేట్ సంస్థలైన నారాయణకు ఎట్లా ఇస్తారు లీజు కంట. దీంట్లో అక్కడ మనం చూస్తే వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తితోటి యజ్ఞమల్లేష్ ఒకవైపు బీర్ల ఐలయ్య ఒక సైడు కూర్చొని మంతనాలు చేసిన తర్వాత రోజు శంకుస్థాపన అయ్యిందని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంత ఘోరం! మరి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఒక ప్రశ్న, మీకు తెలుసా తెలియదా ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటిని మీ యొక్క పర్యవేక్షణలో జరిగిందా, లేకపోతే మీకు తెలియక మీరు కేరళలో పర్యటిస్తున్నారు కదా, మీకు ఇక్కడ తెలుస్తలేనట్టున్నాయి. మరి ఏం చేస్తుండ్రో ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి. మరి బీసీ కోసం డిక్లరేషను అని కామారెడ్డిలో ఒకటి ప్రకటిస్తే అది ఎక్కడ కాకుండా పోయింది. మరి ఇప్పుడు నిరుద్యోగులు అశోక్ నగర్లో వాళ్ళ మీద ప్రమాణాలు చేస్తేవి జాబ్ క్యాలెండర్ లేకపోయాయి. మరి బీసీల కోసము ఆల్రెడీ దానికి సంబంధించి బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యం లోపల కొన్ని నామ్స్ ప్రిపేర్ చేసి ఈ 36 కులాల కోసం ఆత్మగౌరవ భవనాల కోసం ఏర్పాటు చేయవల్ల భూమి డబ్బు కోట్ల కొద్ది. అక్కడ 1 ఎకరము 1,89,00,000 అని అంటున్నారు వాళ్ళు. అంటే 189 కోట్లు 1 ఎకరం అంటే ఒక కులానికి 5 ఎకరాల చిల్లర వస్తుంది. మళ్ళీ 60 కోట్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఆంఫర్డ్ చేయడానికా? ఇంతకు ప్రభుత్వమా రియల్ ఎస్టేట్ ఏజెన్సీయా? ఏం నడిపిస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో? ఇంత తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాలి, తెలంగాణ ప్రజల కోసం నిలబడాలి, తెలంగాణ కోసం మాట్లాడేటోళ్ళు ఈరోజు లేరు. కోదండరాం సార్ మాట్లాడతలేడు, ఆకునూరు మురళి చూస్తలేడు, ఇతర మేధావులంతా కూడా కళ్ళు మూసుకున్నారు. ప్రశ్నించే వాళ్ళైతే మనతో పాటు ఈరోజు వచ్చి నిలబడాలి. ఈరోజు మీకు పదవులు ఎందుకోసం వచ్చినాయి, దేనికోసం వచ్చినాయి? తెలంగాణ ఆకాంక్ష నెరవేరుస్తారనే కదా మీకు అందరికీ ఏదో రకంగా పదవులు వస్తే సంతోషపడ్డం. మేము బాధపడలేదు. మా తరఫున మీరు మాట్లాడతారు అనుకున్నాం. మీకు ప్రభుత్వం ఎవరు మన రేవంత్ రెడ్డి ఇచ్చిండొచ్చు, కానీ మీరందరూ కూడా బాధ్యతలు ఎవరికి? బాధ్యత ఎవరి తరఫున? తెలంగాణ సమాజం తరఫున. ఇంకొకటి, రేవంత్ రెడ్డి అంటే ఎవరు? తెలంగాణ ప్రజల యొక్క సంరక్షకుడు, తండ్రి లాంటి వాడు. నువ్వు భూ కబ్జాలు చేసుకుంటా ఆంధ్ర వాళ్ళకు లీజులు ఇచ్చుకుంటా కూర్చుంటే నువ్వు ఏమనకుండా ఉంటే ఎట్లుంటావు? బాధనే ఉందా మీకేమన్నా? తెలంగాణ వాళ్ళకి ఇస్తే ప్రాబ్లం లేదా? ఆంధ్ర వాళ్ళకే కాదు, ఇప్పుడు వీళ్ళు యజ్ఞమల్లేష్ తెలంగాణ వాడు కాదా? బీర్లయ్యే తెలంగాణ వాడు కాదా? వేం నరేందర్ రెడ్డి తెలంగాణ వాడు కాదా? వీళ్ళ రక్తము తెలంగాణ కాదా? వీళ్ళు తెలంగాణలో పుట్టలేదా? రోషం పౌరుషం లేదా? అట్లెట్లా వేరే వాళ్ళకి ఇస్తాం? ఉద్యమమే ఆంధ్ర పెత్తనం వద్దన్నాం. ఉద్యమము ఆంధ్ర పెత్తనం వద్దన్నాం. నీవు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ కోసం హామీలు ఇచ్చాడు.
జాబ్ క్యాలెండర్ ఇస్తా, 2500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, భూములన్నీ మా భూములు మాకే, జల్ జమీన్ జంగల్ అని ఒకప్పుడు నినాదం ఈరోజు మట్టిపాలైపోయి తెలంగాణ 100 ఏళ్ళు వెనక్కిపోయినాయి. అరే నిన్న మొన్న నేను చూస్తున్నా మన ఈ తమ్ముడు ఉమ్, పృథ్వీ, తర్వాత ఇంకో తమ్ముడు తొలి వెలుగు రఘు, వీళ్ళిద్దరూ ఖమ్మం పోయినరు వెలుగు మాట్ల. వీళ్ళ ద్వారా సమాజానికి తెలిసింది. నాకు వీళ్ళు పోయే వరకు తెలియదు. అర్ధరాత్రి 2 గంటలకు వీడియో చూసిన, ఆ రఘుని పట్టుకొని గుంజుకొని పోతున్నారు. అయ్యో తమ్మి ఏమైందని మెసేజ్ పెట్టినా నేను. వాళ్ళు ఎవరన్నా ఉండాలి, మా తెలంగాణ బిడ్డలు. పృథ్వీ కూడా ఎవరు, మా తెలంగాణ బిడ్డ. మరి ఆ పిల్లలు మాట్లాడుతున్నారు, మీ అందరికి ఏం రోగం వచ్చింది? మనం డెవలప్ అవ్వాలని కదా, మనం అభివృద్ధి చెందాలని కదా, మన రక్తం పైకి రావాలని కదా. ఇప్పుడు గౌరవ భవనాలంటే మన పిల్లలు విద్య, ఉపాధి, అంటే ఆర్థికంగా సామాజికంగా ఒక ఎత్తు ఎదగాలి. ఇప్పటికీ కూడా నిజామాబాద్లో మీరు చూస్తే ఆడొక రకమైన బ్యాచ్ ఉంటుంది. నువ్వు గౌడ్లు చూడాడు, యాదవులు చూడాడు, కురుమాలు చూడాడు, చాకలి మంగళ చూడాడు, మొత్తం ఎలివేస్తుంటారు ఆడ. ఒక భయంకరమైన వ్యవస్థ ఉంది ఆడ. బీసీ కులాలందరినీ ఎలివేస్తుంటారు. నెలలు వాళ్ళకి రేషన్ ఉండదు, విలేజ్లకు అడుగు పెట్టడానికి ఉండదు. ఏం జరుగుతుంది అక్కడ? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రకంగా జరుగుతుందంటారా, గత ప్రభుత్వం నుంచి కూడా జరుగుతూ ఉందంటారా? గతంలో కొంత ఉండే, ఇప్పుడు పెరిగింది. ఇంకోటి మీడియా అనే వాళ్ళు ఒకరిద్దరు ఛానల్సే ఇప్పుడు చూపిస్తున్నారు. మిగతా వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. ఎక్కువ వరకు ఆంధ్ర ఛానల్స్ కదా. ఇప్పుడు మన తొలి వెలుగు తెలంగాణ, పక్కా తెలంగాణ. ఇంకా 1-2 ఛానల్స్ ఉన్నాయి, పేర్లు గుర్తొస్తలేవు, అవి తెలంగాణ. ఆ యూట్యూబ్ ఛానల్స్ చూపిస్తున్నాయి, మెయిన్ మీడియా చూపిస్తలేదు. ఎందుకు అంటే ఇక దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు పార్ట్నర్లు ఉంటారు కదా. ఈయన గురువుని ఏమనొద్దు, శిష్యుడిని ఏమనొద్దు, అవి చూపియారు. శిష్యుడిని అన్నా చూపియారు, గురువునన్నా చూపియారు. మీరు ఆ మాట చెప్తా ఉన్నారు పదే గురువు అని. ఆయన గురువు కాదు, నాకు సహచరుడు. సిగ్గుండాలే. అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు నీకన్నా పెద్దోడు, సీనియరు. ఆయన కాంగ్రెస్లో నీకన్నా సీనియరు, ఆయన ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. నువ్వు ఆయనని సహచరుడు అని అంటే నవ్వుతారు ఎవరన్నా. అది నీకు నచ్చుతుంది కావచ్చు. ఎంతైనా ఆయన ఒకప్పుడు మన ఉమ్మడి రాష్ట్రానికి కూడా సీఎం, గౌరవిస్తాం. అక్కడ ఉన్నా కూడా గౌరవిస్తాం. కానీ తెలంగాణని ఏమన్నా మాట్లాడితే ఎవడైనా ఊకం. ఇది మనది పాలసీ. అంటే ఈ సంక్షేమ భవనాలు అంటే బీసీల కోసం ముఖ్యంగా ఇప్పుడు పెట్టిన అంశం కూడా మీరు అదే, యాదవుల భవనము పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిండ్రు అనేది. ఎందుకు ప్రభుత్వం అవి అమ్మి సంక్షేమ పథకాలకు ఇవ్వాలనుకుంటుందా? అవి వాళ్ళేదో ఫ్రీ బస్సులు అవి ఇవి ఏదో పెట్టారు కదా పథకాలు, డబ్బులు లేవని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. లేదు, ఇక్కడ బీసీ భవనాలను, ఆత్మగౌరవ భవనాలకు ఏవైతే కేటాయించారో అవి ఎవరు కూడా ముట్టుకోవడానికి లేదు. ఒక్కరు కూడా ముట్టుకోవడానికి కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అవి లీజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వాటిని రద్దు చేయాల్సిందే. అవి ఎవరికి ఇచ్చే క్వశ్చన్ లేదు, ఏ కార్పొరేట్ వ్యక్తులకు కాదు. వాళ్ళు పొద్దున్న లేచి అన్నదానం చేస్తున్నా కూడా కుదరదు. ఆ ఆత్మగౌరవ భవనాలు ఏ కులానికి ఇచ్చిండో ఆ కులమే. ఈరోజు కుర్మ భవనాన్ని ముట్టుకున్నావు, రేపు మిగతా 35 కులాల భవనాలు ముట్టుకోవని గ్యారెంటీ ఏముంది? అందుకే ఈరోజు మొత్తం అన్ని బీసీ కులాలు వచ్చినాం, అందరం వచ్చినాం. ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇంకొకటి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి రేవంత్ రెడ్డి గారు, పెట్టి 36 కులాలకు ఇచ్చిన ఆత్మగౌరవ భవనాలు సురక్షితంగా ఉన్నాయి, వానికి ఇచ్చిన డబ్బులు 60 కోట్లు ఎక్కడ పోలే, అదనంగా నేను ఇంకొక 50 కోట్లు ఇస్తూ ఈ అన్ని ఆత్మభవన గౌరవ భవనాలు ఏవైతే ఉన్నాయో అవి నేను దగ్గరుండే కట్టిస్తున్నానని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పి మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన్నుకుపోవాలని చూస్తున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ వేసి అసలు ఏం జరుగుతుందని నిగ్గు తేల్చి తెలంగాణ బీసీ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత సీఎంగా, సంరక్షకుడిగా నీకుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఇది మా రిక్వెస్ట్ మాత్రమే. ఒకవేళ ఈ రిక్వెస్ట్ని కూడా కాదు అని వేరే రకంగా మీరు సరి చేసుకోరు అని అనుకుంటున్నా, మంచి చేస్తారు అనే ఉద్దేశం ఇంకా కొంచెం ఏదో ఒక మూలలు ఉంది. అది కానీ కాకపోతే ఇక మేము బీసీ ఎమ్మెల్యేలు, ఓసీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏం చూడం, అందరివి కూడా ముట్టడిలు చేస్తాం, తగిన శాస్తి చేస్తాం. థ్యాంక్ యూ. శారదా గౌడ్ గారు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్. సంక్షేమ భవనాలు తన పక్కనున్న భూములు కూడా
కార్పొరేటర్ సంస్థలకు లీజుకి ఇచ్చే అంశంపై చాలా ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టమంటున్నాడు. 36 కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలు 100% ఎక్కడ పోలేదు, ఉన్నాయని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉందని శారదా గౌడ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.